విజయవాడలో ఉద్యమం కొద్దిగా నీరుగారిందని మాకు కొద్దిగా అనిపించింది. మా కృష్ణా జిల్లాలో మచిలీపట్నం తరఫున నా చుట్టుపక్కల ఉన్న అమరిగడ్డ కానీ, కైకలూరు కానీ, గుడివాడ కానీ, నూజివీడు కానీ, బంటుమిల్లు కానీ, మొవ్వ ఇవన్నీ మేము అందరం కలిసి ఏకదాటిగా నిర్ణయాలు తీసుకుని ఉద్యమాన్ని కొనసాగించాం. ప్రజల్లోకి తీసుకెళ్ళాం, అఖిలపక్ష మీటింగులు పెట్టాం, రాజకీయ నాయకులను పిలిచాం అందరినీ. అలానే ప్రతి పల్లెటూరులకు వెళ్ళి కరపత్రాలు పంచిపెట్టాం, ప్రజల్లో కూడా ఆహ్వానం చేసాం. మేము బాగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని అందరూ ముందు రోజు మేము న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి, న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలని రోజు మొత్తుకుంటున్నాం. 400 మంది ఉంటే మా వెనకాల 40 మంది ఉంటున్నారు న్యాయవాదులు. కాబట్టి న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి అనేది ముందుగా మనందరం తెలుసుకోవాలి. ఎంత న్యాయవాదులందరూ ముందుకు వచ్చి దీన్ని ఇంకా తీసుకెళ్ళవలసిన కార్యక్రమం ఉంది. కానీ ఏంటంటే కొంత మనకు రిలీఫ్ ఇచ్చారని కొంత ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి చెప్పడం, నెంబర్లు ఏమని చెప్పడం, తర్వాత 7వ తారీఖు ఉంది కదా హీరింగు, అక్కడికి వెళ్ళి మన ఇక్కడ ఉన్న బార్ అసోసియేషన్లు అందరూ ప్రెసిడెంట్లు రేపు 7వ తారీఖున హైకోర్టుకి అటెండ్ అయ్యి కౌన్సిల్స్ని మీద ప్రెషర్ తీసుకొచ్చి ఆ రోజున పక్కన పెట్టించో కౌంటర్ వేయించో దాని మీద తీసుకుని వెళ్ళాలి. ఈలోపు ఎలక్షన్ కోడ్ వస్తుంది. తర్వాత పెద్దలు చెప్పారు, ఏ గవర్నమెంట్ వచ్చినా మనకు అనవసరం, మనం చేయాల్సింది యాక్ట్ రద్దయ్యారు పోరాడాలి. మరి సమావేశం అందరూ చెప్పేది ఏంటంటే ప్రతి బార్ అసోసియేషన్లను న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలని చెప్తున్నాం. ఎంతమంది వెనకాల ఉంటున్నారు అనేది మనం గ్రహించుకోవాలి. ఇంకా దీన్ని తీసుకెళ్ళాలి. మనం న్యాయవాదులు అందరూ కలిసి ఒక తాటి మీద నిలబడి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అలానే ఈ అవకాశం ఇచ్చిన గుంటూరు బార్ అసోసియేషన్ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కదా. బయట వాళ్ళు బాగా వాళ్ళకి ఇద్దాం ఛాన్స్ నేను మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అనుకున్నా. ఎందుకంటే మా భార్య అభిప్రాయం అయితే నా అభిప్రాయమే, మా భార్య అభిప్రాయం నా అభిప్రాయం. ఒక చిన్న విషయం మనవి చేస్తాను. పొద్దున మిత్రులు మాట్లాడుతూ చూశాను, ఇప్పుడు కొంతమంది చూశాను. నేను కోట్ల గట్ట తెలియపరచాలి అనేటువంటి దానిపైన నా చిన్న సజెషన్. నచ్చితే తీసుకోండి.